కుక్కర్లోకి 1 గ్లాసు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్, పావు స్పూను పసుపు, 1 స్పూను ఆయిల్, పావు స్పూను సాల్ట్ వేసి ఒకసారి కలిపి అరగంట సేపు నానబెట్టుకుని పలుకుగా ఉడికించుకోవాలి. పొడి కోసం ప్యాన్లోకి 1 స్పూను ధనియాలు, పావు స్పూను మిరియాలు, 4 ఎండుమిర్చి ఇవి వేగాక హాఫ్ స్పూను ఆవాలు, పావు స్పూను మెంతులు, 1 స్పూను నువ్వులు వేసుకుని ఇవి కూడా వేగాక చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి. ప్యాన్లోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని 50 గ్రాముల చిక్కటి చింతపండు గుజ్జు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పావు స్పూను పసుపు, అర స్పూను సాల్ట్ వేసుకుని బాగా ఉడికిన తర్వాత అన్నంలో వేసి పావు స్పూను బెల్లం పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల పల్లీలు, 3 స్పూన్ల శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, అర స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసుకుని పోపు వేగాక అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇవి కూడా వేగాక అన్నంలో వేసి పొడి ఇంకా 2 స్పూన్ల పల్లీల నూనె వేసి కలుపుకోవాలి.